గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను తీసుకున్న అంశం ఏంటంటే సైలెంట్ వర్కర్స్ ఫర్ మినిస్ట్రీ. సైలెంట్ వర్కర్స్ ఫర్ మినిస్ట్రీ. అయితే ఏంటి సైలెంట్ వర్కర్స్ ఫర్ ద మినిస్ట్రీ? అయితే ఒక సంఘం అనేది నడవాలన్నా, ఒక మినిస్ట్రీ అనేది నడవాలన్నా చాలామంది అనుకుంటారు సువార్థికులు లేదా ప్రసంగించే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఉంటే సరిపోతుందని. కాదండి, దాని వెనకాల చాలా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. సంఘానికి వచ్చినప్పుడు సంఘంని ఊడ్చి శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు. సంఘం కొరకు ఇలాంటి వారి పని కూడా దేవుని యొక్క సేవలో చాలా ఎన్నికపడిన సేవ అనే ఈరోజు నా యొక్క టాపిక్. అయితే అలాంటి ఒక మనిషిని నేను మీ వాక్యంలో నుంచి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. అయితే నాతో పాటు తీసుకోండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే మోషే దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత తన మామ అయిన, అంటే తనకు పిల్లనిచ్చిన మామను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? మామతో మాట్లాడుతున్నాడు. నేను దేవుని యొక్క పిలుపును పొందుకున్నాను, దేవుడు నన్ను ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి నన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు జెత్రో ఏమీ ప్రశ్నించకుండా ఒక్క మాట అంటున్నాడు, గో ఇన్ పీస్, సమాధానముతో వెళ్ళిరమ్ము అని అంటున్నాడు. కానీ మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సింది, తను పిల్లనిచ్చిన మామ ఏమంటున్నాడంటే మోషేకి, నువ్వు ఎలా వెళ్తావు? నీ భార్య నీ పిల్లలను కూడా నువ్వేం చేయి, తీసుకుని వెళ్ళు అని కూడా ఇక్కడ చెప్పినట్లేదు. అంటే తన భార్య పిల్లల యొక్క బాధ్యతను మోషే నిర్వర్తించాలి అంటే తన భార్య పిల్లల బాధ్యతను జెత్రో ఇక్కడ తీసుకున్నాడు. ప్రియ సంగమా, అయితే ఇక్కడ ఇంకొకటి కూడా విషయం మనం చూడాలి. మోషేని దేవుడు ఎంచుకున్నాడు అన్న విషయాన్ని మోషేతోని మాత్రమే దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏ మాత్రము జెత్రో నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే జెత్రో మోయాబు దేశంలో ఒక ప్రవక్త. అయితే ఒక అన్యజనుడైన ప్రవక్త, అన్య దేవతలను పూజించే ఒక ప్రవక్త మోషే చెప్పినప్పుడు ఆ యొక్క మాటలను నమ్ముతున్నాడు. అయితే మోషేని ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి వెళ్తున్నాను అని అంటే మోషే వెనకాల ఒక సైన్యం లేదు, మోషేని నమ్ముకున్న ప్రజలు లేరు, మోషే చెప్పిన వెంటనే అక్కడ మాటలు వింటారు అన్న ఆలోచనను అక్కడ లేదు. కానీ ఇవన్నిట్లో వెనకాల దేవుని చిత్తాన్ని జెత్రో మోషే మీద నమ్మాడు. ప్రియ సంగమా, ఇలాంటి మనుషులు మనము వెళ్ళలేకపోయినను మన ద్వారా మనం ఏం చేయగలగాలి? సువార్తను ప్రకటించడానికి మనము ముందుండడానికి సాయం చేయాలి. అయితే జెత్రో దగ్గర నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుని సువార్తను మనము బహిరంగంగా మనం ప్రకటించలేకపోయినా ప్రకటించే వారికైనా మన యొక్క సహకారమును మనం చేయగలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జెత్రో వంటి మనస్సును, మనస్తత్వాన్ని మీకు కలుగజేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.